ఇండియన్ గవర్నమెంట్ రియల్ మనీ ఆన్లైన్ గేమ్స్ ని బ్యాన్ చేసేసింది అండర్ ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. ఈ ఇండస్ట్రీ చాలా అంటే చాలా పెద్దది. ఈ ఇండస్ట్రీ నుంచి ప్రతి ఇయర్ గవర్నమెంట్ కి 20,000 crores ట్యాక్స్ వచ్చేది అండ్ నియర్లీ 2 lakh జాబ్స్ అక్రాస్ 400 కంపెనీస్. కానీ ఇప్పుడు వాళ్ళందరూ రిస్క్ లో ఉన్నారు. గేమింగ్ బాడీస్ లైక్ ఏఐజిఎఫ్, ఈజిఎఫ్ ఈ కంపెనీస్ అన్ని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లెటర్ రాశాయి. మీరు ఈ యాప్స్ ని బ్యాన్ చేయడం వల్ల ఇంత రెవెన్యూ లాస్ అవుతుంది, ఇంతమంది జాబ్స్ వైపౌట్ అయిపోతాయి అని. కానీ దీనికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఇయర్లీ 45 crore పీపుల్ 20,000 crores లాస్ అవుతున్నారు. వాళ్ళందరూ ఎడిక్షన్ కి గురవుతున్నారు ఆ గేమింగ్ యాప్స్ కి అండ్ వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రీజన్స్ చెప్పినా ఒప్పుకోకుండా ఒక స్టెప్ ముందుకేసి బ్యాన్ చేసేసింది. బిగ్ ప్లాట్ఫామ్స్ లైక్ Dream11, MPL, విన్జో వాళ్ళ మనీ బేస్డ్ గేమ్స్ ని బ్యాన్ చేసేసాయి. Dream11 ఇప్పుడు కరెంట్ ఇండియన్ జెర్సీ స్పాన్సర్. ఇక్కడ స్ట్రేంజ్ బిహేవియర్ ఏంటంటే ఇంతకు ముందు స్పాన్సర్ చేసిన సహారా, బైజెస్ కూడా సేమ్ ఇలానే లీగల్ ట్రబుల్ రావడమో లేదా బిజినెస్ క్రైసిస్ రావడం వల్ల వాళ్ళు స్పాన్సర్షిప్ బ్యాన్ చేసేసారు. ఇప్పుడు కూడా సేమ్ Dream11 కి కూడా ఇలానే జరిగింది. అన్ని గేమ్స్ ని బ్యాన్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ వదులుకున్నారు. ఇక్కడ లా టార్గెట్ చేసింది ఆపరేటర్స్ ని, ఓనర్స్ ని అండ్ ప్రమోషన్ చేసే వాళ్ళని, నార్మల్ ప్లేయర్స్ ని కాదు. నువ్వు ఆ యాప్ ని రన్ చేసినా, ప్రమోట్ చేసినా 3 years జైలు శిక్ష అండ్ అప్ టు 1 crore వరకు ఫైన్ ఉంటుంది. నువ్వు అఫెన్స్ ని రిపీటెడ్ గా చేయడం వల్ల ఆ ఫైన్ పెరుగుతుంది అండ్ ఆ జైలు శిక్ష కూడా పెరుగుతుంది. కానీ ఆడే వాళ్ళకి జైలు శిక్ష లేదు. అలా అని చెప్పి మీరు ఆడమని కాదు. ఇప్పటికైతే లా పాస్ అయింది కానీ అఫీషియల్ డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు యాప్స్ ని బ్యాన్ చేయడానికి. ఎప్పుడైతే అఫీషియల్ డేట్ రిలీజ్ అవుతుందో ఆల్ మనీ బేస్డ్ గేమ్స్ ఇన్ ఇండియా బ్యాన్ అయిపోతాయి.